యుద్ధభూమిలో అర్జునుడు తన వాళ్లను రక్త సంబంధికులను చూసి యుద్ధము చేయలేనని, తన గురువు సోదరుల మీద బాణాలు వేయలేనని చెప్పి ఆయుధాలను వదిలేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన విశ్వరూపం చూపించి అర్జునుడికి కర్తవ్య బోధన చేస్తాడు. గీతలోని సారం పాటిస్తే మనిషి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగవచ్చని చెబుతారు. మనిషి తన జీవితంలో ఎలా నడుచుకోవాలోనని ఆ పరమాత్ముడే స్వయంగా గీతలో చెప్పారు. సాధారణంగా మనకు ఉన్న ప్రతి తెలుగు నెలల్లో ప్రతిదానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని నెలలు మాత్రమే అత్యంత పవిత్రమైనదిగా చెప్తాం. వాటిలో ముఖ్యంగా భాద్రపదం, శ్రావణం, కార్తీకం, మార్గశిరం మాసంలను అత్యంత చెప్తారు. ముఖ్యంగా మార్గశిర మాసమును మాసాలన్నింటిలోనూ అత్యంత పుణ్యమైన మాసంగా చెప్తాం. అందుకే మాసానాం మార్గశీర్షోహం అంటారు. అంటే అన్ని నెలలకు కూడా ఈ మాసం శిరస్సు తల వంటిదని అర్థం. ఈ నెలలోనే కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యిందంట. మార్గశిర మాసంలో శుక్లపక్ష ఏకాదశి రోజు శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించి అర్జునుడికి గీత ఉపదేశం చేశారు.